అనగనగా ఒక గ్రామంలో జానకమ్మ అనే పెద్దావిడ ఉండేవారు. ఆమెకి ఇద్దరు కోడళ్ళు. తన పెద్ద కోడలు సావిత్రి పల్లెటూరు అమ్మాయి. పల్లెటూరులోనే నివాసం ఉంటున్నారు. చిన్న కోడలు స్వాతి పట్నం అమ్మాయి. పెళ్ళయ్యాక కూడా పట్టణంలోనే నివాసం ఉంటుంది. ఒకరోజు సంక్రాంతి పండక్కి స్వాతి తన కారులో సీతాపురానికి వస్తుంది. కారు దిగి ఆ గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఆ గ్రామంలోని ఆడవారందరూ ఆవు పేడని నీళ్లతో కలిపి నేలపై చల్లుతూ ఉంటారు. అప్పుడు స్వాతి అబ్బా ఏంటి వాసన అని ముక్కు మూసుకుంటుంది. అప్పుడే తన తోటి కోడలు సావిత్రి ఆవు పేడతో నేలని అలుకుతూ ఉంటుంది. అప్పుడు స్వాతి తన దగ్గరకు వెళ్ళి ఏంటక్క ఈ రోజుల్లో కూడా ఈ ఆవు పేడని టైల్స్కి బదులుగా వాడుతున్నారా అని వెటకారంగా నవ్వుతూ అడుగుతుంది. అప్పుడు లక్ష్మి స్వాతితో ఇది కేవలం పాత పద్ధతి కాదు స్వాతి, దీని వెనకాల ఉపయోగం ఉంది. ఇది నేల మీద అలకడం వల్ల క్రిములు పురుగులు రాకుండా ఉంటాయి. వేసవిలో ఇది నేలని చల్లగా ఉంచుతుంది. అంతేకాదు పూర్వం దీనిని ఎండపెట్టి కాల్చేవారు. ఆ పొగకి దోమలు చనిపోయేవి అని చెప్తుంది. అప్పుడు స్వాతి ఆశ్చర్యంగా చూస్తుంది. అక్కడ ఉన్న చిన్నపిల్లలు చెప్పులు లేకుండా ఆ నేలపై ఆడటం గమనిస్తుంది. అసలు ఆ వాసనకి అంత భయపడాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటుంది. అప్పుడు తను కూడా తన చెప్పులు తీసి ఆ నేలపై నిల్చుంటుంది. అప్పుడు తనకి ఆ చల్లదనం తెలుస్తుంది. పెద్దవాళ్ళు చెప్పే పాత పద్ధతులను చులకనగా చూడకండి. వాటి వెనక ఒక కారణం ఉంది.